అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మీ విషయాల్లో మీరు వ్యక్తిగత నిర్ణయాలలో చాలా గట్టిగా ఉంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, మంచిగా మాట్లాడి పనులు సాధించుకోగలుగుతారు, వ్యక్తులకి మీరు సహకారాన్ని అందించడంలో ముందుంటారు, వృత్తిలో మంచి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, మానసికంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచనలు బాగుంటాయి, మంచి ఆశయాలతో ముందుకు వెడతారు, ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్రలేమిని అధిగమించాలి, ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు, ఆర్థికంగా స్థిరాస్తుల మీద రావాల్సిన ధనం విషయంలో ఆగుతూ పనులు ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి, వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ప్రశాంతత అనేది లేకపోవడం, తద్వారా నిద్రలేమనేది, ఆరోగ్య శ్రద్ధకి అవసరం తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి, ఆహార శ్రద్ధ మీద దృష్టి సారించడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి, మానసిక ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి, కష్టం తక్కువగా పనులని పూర్తి చేసుకొని తక్కువ శ్రమతో పనులలో మంచిగా విజయ సాధనతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు, సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు, వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన పనులని చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆధ్యాత్మిక ప్రదేశాలు కడతారు, దైవబలం అనుకూలిస్తుంది, మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సద్వినియోగపడే అవకాశం అనేది కనబడుతుంది.